ఈ చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు మహావృక్షాలు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడతాయా, అసలు వాటికి మాట్లాడే శక్తి ఉందా అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4 రూపాలు ఉన్నాయట. ఈ పర అనేటువంటి రూపం రాయికి సంబంధించింది, అది కనపడుతుంది కానీ దానివల్ల ఏ ప్రతిస్పందన ఉండదు. ఇక పశ్యంతి అంటే అది చూడబడుతోందిట, మనం కూడా దాన్ని చూస్తూ ఉన్నామట. అవన్నీ కూడా చెట్లు, వృక్షాలు ఇవన్నీ కూడా వీటి నుంచి కూడా స్పందన ఉంటుంది. ఆ స్పందన మరలా వేరే ఇంకొక చెట్టుకి, ఆ చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి స్పందన కలుగుతూ ఉంటుంది. అంటే ఇంకొక చెట్టు మరొక చెట్టు 2 చెట్లు పక్క పక్కన ఉంటే అవి మాట్లాడుకోగలుగుతాయిట. దానికే పశ్యంతి అన్నటువంటి పేరు చెప్పారు. ఇక మధ్యమ అని చెప్పుకున్నాం. ఈ మధ్యమ అంటే జంతువులు, వైఖరి అంటే మనుష్యులు, వీటి రూపాలు అన్నమాట. ఈ మధ్యమ అంటే జంతువులు వాటి భాషలో మాట్లాడుకుంటాయని, వైఖరి అంటే మనం ఏ విధంగా అయితే మాట్లాడే అవతల వాళ్ళని చేస్తూ ఉన్నామో, సంభాషిస్తూ ఉన్నామో, ఇది ఈ మనుష్యుల దగ్గర ఉంది. ఇక ఇది ఎవరికి వారికి స్వయం అనుభవంలోకి రావాల్సిందే. అది ఎవరికి వారు స్వానుష్ఠానం వల్ల మిగతా వాటితో మాట్లాడగలిగే శక్తిని పొందుతారా అంటే వారు ఉపాసనలో బాగా పెచ్చు స్థాయిలో ఉన్నట్లయితే మిగతా వాటి యొక్క విషయాన్ని కూడా తెలుసుకోగలుగుతారు. అందుకు ఉదాహరణ చెప్పుకోవాలంటే రమణ మహర్షి వారు అక్కడ ఉండేటువంటి గోవులతో మాట్లాడి వాటికి ఏ ఆహారం కావాలి ఏమిటి అన్నటువంటిది వారు చెప్పారు అని వారి జీవిత చరిత్రలోనూ చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. ఈ విధంగా ఆ ఉపాసన స్థాయి పెరుగుతున్న కొద్దీ ప్రతి దాంట్లోనూ మనం ఉండి వాటి మనస్సులో ఉండేటువంటి విషయాన్ని అవి ఏవైతే భావం